టీచరు, మీరు టీచర్. మనమందరం కూడా టీచర్స్ అయితే మనం టీచర్స్ అయినప్పటికీ కూడా విద్యార్థుల పరీక్షా సమయంలో వాళ్ళని ఏ విధంగా పాసెస్ చేయాలి? వాళ్ళనే అత్యధిక మార్కులు ఏ విధంగా వాళ్ళకి తెప్పించాలి? వాళ్ళలో అత్యధికమైనటువంటి ప్రతిభని గుర్తించి వారిని ఉన్నతంగా మనం తీర్చినప్పుడే మనం టీచర్లుగా మన బాధ్యత పూర్తయినట్టు. అదేవిధంగా విద్యార్థులకి పరీక్షల సమయంలో చాలా సవాలుగా ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రతిభ పాఠవాలు జ్ఞాపకశక్తి అనుసరించి ఆ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా పరీక్షలు ఉంటాయి. ఎప్పుడు ఎలా పరీక్షలు ఉంటాయి? విద్యార్థులు అత్యున్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టి వాళ్ళకి గొప్ప ప్రతిభా పాఠవాలు చూపించి మంచి ర్యాంకు వచ్చినప్పుడు నిజంగా ఆ విద్య చెప్పినటువంటి ఉపాధ్యాయులు అత్యున్నతమైన ఉపాధ్యాయులుగా రాణిస్తారు. అదేవిధంగా ఉపాధ్యాయురాలైన నేను కూడా ఇప్పుడు ఒక పరీక్షల్లో నిలబడ్డాను. అదేం పరీక్షలు అంటే ఎన్నికల పరీక్షలు. ఈ పరీక్షల్లో నాకు ఎంత శాతాన్ని నేను తెచ్చుకోగలుగుతాను, మరి ఎన్ని మార్కులు సాధించుకొని అత్యున్నతమైనటువంటి స్థానంలో ప్రజల మనసులో ఉంటాను అనేది నాకు పరీక్ష. అలుపు ఎరగకుండా నియోజకవర్గం కావలసినటువంటి అన్ని ప్రధాన అంశాల్ని నేను అవగాహన చేసుకుంటున్నాను. కాబట్టి ఈ పరీక్షలో నేను గొప్ప విజయం సాధించగలనటువంటి నమ్మకం నాకుంది. అయితే మీరు కూడా నాకు నమ్మకాన్ని బలపరిచి నాకు సహాయకారిగా ఉండి మరి పరీక్షల్లో నేను డిస్టింక్షన్ లేదా స్టేట్ ర్యాంకులో అత్యున్నతమంగా ఉండేటట్టుగా మనందరి సహకారం నేను సాధించగలరని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నానని గుంటూరు 2వ నియోజకవర్గ శాసన సభ్యురాలు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి గల్ల మాధవి ఈ విషయాన్ని వెల్లడించారు. మరి ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా గార్డెన్స్ లో జరిగినటువంటి టీచర్ల ఆత్మీయ సమావేశంలో ఆవిడ ఈ విషయాన్ని ప్రస్తావించడం మరి ఆవిడ యొక్క ప్రతిభాపాఠ వరకు ఒక నిదర్శనం.